భవిష్యత్తు ఉంది. ఎందుకంటే టైమింగ్ ఉంది. ఎందాక మా వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఆర్టిస్ట్కి కావాల్సిన టైమింగే అది ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో తీశారు, పైగానేమో ఫుల్ కామెడీ కాబట్టి ఈ సినిమా డిఫరెంట్ గా ఆడుతుంది. నర్సింగ్ గారికి మంచి 2-4 సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా సరే మన ట్రైలర్ చూసి దాన్ని దిశ నిర్ణయిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ నిజంగా చాలా బాగుంది. డెఫినెట్ గా రేపు 10వ తారీఖున తెలంగాణలోనే 50 థియేటర్లు 40 థియేటర్లు రిలీజ్ చేసి సక్సెస్ చేయించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ టీమ్, ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా సినీ ఏరియా వాళ్ళు ఏ సినిమా టేకప్ చేసినా పబ్లిసిటీలో కానీ ప్రమోషన్లో కానీ ఎక్కడ రాజీ పడడం ఆయన పడరు. ఆయన చేసి టేకప్ చేసిన ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈనాటి బ్రహ్మచారి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన అతిథులకి, అలాగే ఈ మూవీ నిర్మిస్తున్న రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, మా సిద్దిపేట నేటివ్ అన్నగారు ఫస్ట్ టైం మూవీ చేస్తా ఉన్నారు, వారికి నాకు ప్రత్యేక అభినందనలు అన్నగారు. ధైర్యంగా సినిమా చేసిన రిలీజ్ దాకా తీసుకొచ్చిన రిలీజ్ చేస్తున్నాం. అలాగే నర్సింగ్ డైనమిక్ డైరెక్టర్, చాలా బాగా, అంటే మంచి డైలాగులు, మంచి కామెడీ చాలా బాగా చేసినాం. ఫస్ట్ సినిమా అయినా మీకు కూడా అభినందనలు. అలాగే డయాస్ మీద ఉన్న డైరెక్టరు, ఇంకా ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్ మల్లేష్ మంచి చిన్నగానే ఉన్నాడు కానీ డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా చెప్పినావు మీకు. అలాగే హీరోయిన్ పేరు రత్న గారు, మా సీనియర్ రైటర్ అన్నగారు, అందరికీ గురువు గారు వారు, వారికి, అలాగే వెంకట్ గారికి మంచి ఆర్గనైజేషన్ చేసి మొత్తం హాల్ అంతా నింపేంతగా బాగా చేసి, అలాగే అందరు అతిథులను పిలిచాను. గ్రేట్ వెంకట్ గారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్న మీ మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను కొత్త విషయం కూడా చెప్పాలి. సినిమాని నేను ముందే మేము కలిసి చూసాము. దీన్ని మేము ఇచ్చే నంది అవార్డు కోసం కూడా దీన్ని మా కమిటీలో ఉన్న కొందరు జూరీ మెంబర్స్ చూశారు. దుబాయ్లో జరగబోతుంది, కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ కూడా కొంచెం లేట్ అవుతా ఉంది. దానికోసం రిలీజ్ అయినా దీనికి నంది అవార్డు కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే అప్లై చేసింది ఆల్రెడీ జూరీ మెంబర్స్ కూడా, జూరీ కమిటీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. మేము బాగా నచ్చింది, మంచి కామెడీ మూవీ. డెఫినెట్ గా డెబ్యూ మూవీగా ఫస్ట్, అంటే కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, దీనికి మూవీకి నంది అవార్డు వస్తుంది తప్పకుండా. ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా మనకు బాగా రావడం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరెవరిని కూడా ఈ సినిమాలు చూసిన తర్వాత చూస్తే ఎవరు నమ్మరు. ఇంత చిన్న అందులో అంటే కెమెరా కాబట్టి ఎంత పెద్దగానే తీయచ్చు, ఎంత చిన్నగానే తీయచ్చు. యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ కాబట్టి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశాడు అన్న. 100% కంగ్రాచులేషన్స్ పైసా, మంచి సినిమాలు తీసావు, ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు, నీకు కూడా కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా చేసావు. మా కమిటీ, జూరీ కమిటీని కూడా మెప్పించావు, గ్రేట్ అన్నట్టు. సినిమా పేరు వినగానే అందరికీ నవ్వు వస్తున్న సినిమా ఇది, కామెడీ సినిమా అని చెప్పి ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా. ఈ బ్రహ్మచారి సినిమా తీసినందుకు రామ్మోహన్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పని కోరుకుంటూ, ఈ సినిమాకి మా మెట్రో టీవీని కూడా మీడియా పార్ట్నర్గా పెట్టినందుకు వెంకట్ గారి, సినెట్ ఏరియా వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినెట్ ఏరియా వెంకట్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా భారీ ఎత్తున చేపడతారు. సినిమా చిన్న సినిమా అయినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి పెద్ద సినిమాలను మించి ఈ సినిమా ఆడాలని చెప్పని మనసారా కోరుకుంటూ, సినిమా యూనిట్ మొత్తం అందరికీ కూడా ముందుగానే నా ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నేను శనార్థి చేసి మాట్లాడుతున్నా. నా పేరు మల్లేశం. ముందుగా వేదికలు అలంకరించిన సినీ అతిరథ మహారాజులందరికీ నా పాదాభివందనం చేసుకుంటున్నా. పెద్దలందరికీ నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సార్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సార్ గారికి వాళ్ళకు నేను జన్మ రుణపడి ఉంటా. ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరులో చిన్నగా ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఈ యొక్క వెండి తెరపై వచ్చడం అంటే ఇది నేను ఈ జన్మలో చేసుకున్న నా రోజు జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా. ఆ శివుని ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన ముఖ్యంగా మీడియా అన్నలకు నేను అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చెప్తున్నా. అన్న, రేపు 10వ తారీఖు నాడు మన సినిమా ఎట్లుండదో ఇవాళ కొంచెం చిన్న స్మెల్, ఇది లైట్ స్మెల్, రుచి అనేది 10వ తారీఖు నాడు తెలుస్తుంది. ఏంది ఇది కథ ఎట్లున్నది, దీని వాసన ఎక్కడ దాకూడదు అన్నది. అప్పుడు చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నా, పాదవందనం చేస్తున్నా. అదేవిధంగా ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డామండి. అసలు సినిమా గురించి మాకు ఏం తెలియదు. మాకు సారు ఓనవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చెప్పి ఒకటో తరగతి పట్టించాడు. ఈ తర్వాత ఆశీర్వదించడం అనేది మీ అందరి చేతిలో ఉందిగా. ఈడు దాకా వచ్చాము, సినిమా థియేటర్ దాకా వచ్చాము. ఇక నుండి ఈ సినిమా ఎట్లున్నది అనేది మీ అందరి చేతిలో ఉన్నది. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ పాదాభివందనం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. బ్రహ్మచారి సినిమా ఎప్పటి నుంచో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళు పడిన కష్టం, మా టీం అంతా పడిన కష్టం అందరికీ తెలుసు. సో ఆ కష్టం ఏంటంటే మీకు కూడా తెలియాలి కదా. మే 10వ తారీఖు రోజున బ్రహ్మచారి రిలీజ్ కానుంది. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్కి అండ్ డైరెక్టర్ గారికి, టీమ్ మెంబర్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్. అయితే చిన్న ఒక్క కథ